హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానుల కోసం, చిరంజీవి గారి డై హార్ట్ ఫ్యాన్స్ కోసం. ఎందుకు అనుకుంటున్నారా? రాబోతున్న ఆగస్టు నెల 22వ తారీఖున ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా, ఇందిరా వచ్చిన మూవీ 22 ఏళ్ళు అవుతున్న శుభ సందర్భంగా ఆ చిత్ర ప్రొడ్యూసర్స్ మరోసారి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఆ చిత్ర విశేషాల కోసం మన ఈ వీడియోని చూడండి. మనీ ఛానల్ మీరు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, బాగా నచ్చితే కామెంట్ పెట్టండి, మరీ బాగా నచ్చితే షేర్ కూడా చేయండి. మరి ఆ చిత్ర విశేషాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కెరియర్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాల్లో ఇందిరా సినిమా ఒకటి. అందులోని డైలాగ్స్, ఆయన మేనరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం చూపిన మూవీకి 22 ఏళ్ళు. అవునండి, 2002 జూలై 24న విడుదలైంది ఈ ఇందిరా మూవీ. ఈ సందర్భంగా ఇందిరా సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఆయన నుంచి మంచి మాస్ మూవీ కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో ఓ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుకున్నారు చిరంజీవి గారు. మరోవైపు నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్కు చిన్ని కృష్ణ కథ కూడా వినిపించారు. అది బాగున్నా అప్పటికే బి గోపాల్ ఫ్యాక్షన్ సినిమాలు చేయడంతో చిరంజీవి కూడా అలాంటి సినిమానే చేస్తే ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానం కలిగింది. పైగా మెకానిక్ అల్లుడితో చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయిన బాధతో ఈ సినిమా చేసేందుకు దర్శకుడు బి గోపాల్ వెనుకడుగు వేశారు. రచయిత పరుచూరు గోపాలకృష్ణ ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా నన్ను బలవంత పెట్టకండి, చేయలేను అన్నారట దర్శకుడు. కానీ తర్వాత అంగీకరించక తప్పలేదు. దీంతో కథను మరింత డెవలప్ చేయమని చిన్నకృష్ణకు సూచించారు. తొలుత ఈ సినిమా నేపథ్యాన్ని కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నారు చిన్ని కృష్ణ. పరుచూరు గోపాలకృష్ణ చర్చల సందర్భంగా దాని కాశీ, గంగా నది బ్యాక్డ్రాప్ లో మార్చారు. ముందుగా ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సిమ్రాన్ని తీసుకుందాం అనుకున్నారు. ఏమైందో గానీ ఆర్తి అగర్వాల్ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రేని కూడా ఫైనల్ చేశారు. శివాజీ పాత్రకు ముందుగా వెంకట్, అలాగే రాజా తదితరులు అనుకున్నారు. చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమా అయిన బడ్జెట్కు 7 కోట్లు. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. అంతకుముందు జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు కూడా వచ్చాయి. మొత్తం 120 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు. మొత్తం 11 పాటలకు చేయగా అందులో 5 పాటలను ఓకే చేశారు. ఇందులో అయ్యో 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 అయ్యయ్యో సాంగ్ కి మణిశర్మ గారు అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ గారు దానికి స్వరాలు సమకూర్చారు. మొత్తం 228 స్క్రీన్లో ఇందిరా సినిమాని రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లో 50 రోజులు, 100 రోజులు ప్రదర్శితమై ఈ సినిమా పలు కేంద్రాల్లో 170 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాకు 3 విభాగాల్లో నంది అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్. సుమారుగా 50 కోట్లకు పైగా వసూలు గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది ఇందిరా. ఆ తర్వాత పోకురి దీన్ని బ్రేక్ చేసింది. ఇక అలాగే విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ కూడా చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి చీఫ్ గెస్ట్. ఈ చిత్రాన్ని హిందీలో ఇందిరా ది టైగర్ గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ కూడా చేశారు. ఇందిరా 22 ఏళ్ల పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ డేట్ ను కూడా వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న దీన్ని రీ రిలీజ్ చేయాలనుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం, విశేషం. మరి చూశారుగా 22 ఏళ్ల క్రితం ఇందిరా సృష్టించిన ప్రభంజనం, అలాగే సంచలనం. మరి మన ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూసినట్లయితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.